చెప్పుకుందాం. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కథల పుస్తకాలే. కథల పుస్తకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టోరీ బుక్స్. ఇందులో మీరు ఏ కథ చెప్పమంటే ఆ కథ చెప్తాను. అన్నీ చూసి చూపించు, ఏది కావాలంటే తీసుకురా. అందరూ చెప్పండి, అందరూ ఏ చెప్పమంటే అది చెప్తాను. ఆ కథ చెప్పనా? విన్నరా? ఏం కథ తీసావు? ది డాగ్ అండ్ ది బోన్. ఈ కథ పేరేంటి? కుక్క మరియు ఎముక. ఏం కదా ఇది? ఇప్పుడు పుస్తకాన్ని చదివేటప్పుడు ఎలా ఎలా పేజీలు తిప్పాలి? షైనీ తిప్పి చూపించినాక ఎలా తీయాలి? ఫస్ట్ అలా తిప్పిన తర్వాత ఇదంతా చదవాలి. చదువు వచ్చా నీకు? అప్పుడు ఈ పేజీ చదివేసాక మళ్ళీ ఎలా తిప్పాలి? పేజీ తిప్పి చూపించినాక ఈ పేజీ కూడా చదివేసావు. మరి అప్పుడు అలా తిప్పుకొని చక్కగా పుస్తకం చిరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకొని చదువుకోవాలి. ఈ బొమ్మలు చూసుకోవాలి. ఈ కథలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో చెప్తానే. ఇది ఏంటి? డాగ్. ఇది ఏంటి? ఎముక. కుక్క మరియు ఎముక. కుక్కని ఏమంటారు ఇంగ్లీష్లో? డాగ్. ఎముకని బోన్. చూడండి, చదువుతాను, వినండి. ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఒక వీధి కుక్క ఉండేది. ఒకరోజు అది కషాయి దుకాణం నుండి ఒక ఎముక సంపాదించింది. తను ఒకటే ఆస్వాదించడానికి ఎముకను నోట కరుచుకొని అది సమీపంలోని నది వైపు ఉత్సాహంగా పరిగెత్తింది. అది ఎముకను నములుతూ నదిలోకి చూసింది. నదిలో తన సొంత ప్రతిబింబం చూసిన కుక్క చాలా ఆశ్చర్యపోయింది. నోటిలో ఎముక ఉన్న మరో కుక్క అక్కడ ఉన్నట్లుగా భ్రమపడింది. ఆ కుక్కను బయట పెట్టి పారద్రోలాలనుకునే ఆశతో తన స్వంత ప్రతిబింబంపై మొరగడానికి నోరు తెరిచింది. ఎముక దాని నోటి నుండి నదిలో పడిపోయింది. అత్యాశ కారణంగా కుక్క తన ఎముక ముక్కను కోల్పోవటమే కాక ఆ రోజంతా కూడా ఆకలితో ఉండవలసి వచ్చింది. అంటే అత్యాశ పనికిరాదు, దురాశ దుఃఖానికి చేటు అని ఈ కథ అర్థం. ఏమైందంట? ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఒక వీధి కుక్క ఉండేదంట. వీధి కుక్కని ఇంగ్లీష్లో ఏమంటారు? స్ట్రే డాగ్. స్ట్రే డాగ్ అంటే వీధి కుక్కలు. మీరు వచ్చేటప్పుడు దారిలో కనపడతాయి కదా, అట్లా ఏమంటారు చెప్పండి అందరూ? స్ట్రే డాగ్స్. వీధి కుక్కలు, వీధి కుక్క అంటారు. అలాగే ఒక రోజు అది కషాయి దుకాణము. అక్కడి నుంచి ఒక ఎముకని సంపాదించింది. కషాయి దుకాణం అంటే ఏంటో తెలుసా? మటన్ చికెన్ అమ్ముతారు కదా, ఆ షాపుల్ని బచ్చర్ షాప్ అంటారు. అదే కషాయి దుకాణం. అక్కడ వాళ్ళు వేస్ట్ అయిపోయిన ఎముకలు గట్ట పనికిరాని మాంసం పడేస్తారు కదా, అక్కడికి వెళ్ళి ఒక దుమ్ము తెచ్చుకుందంట. తెచ్చుకున్న తర్వాత రివర్ సైడ్ అంటే ఇదిగో ఇది చూడండి, దీన్ని ఏమంటారు? వంతెన. రివర్ సైడ్ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ వంతెన మీదకి తెచ్చుకొని తిందామని ఒకటే ఉండి తిందామనుకొని తెచ్చుకుందంట. తెచ్చుకున్న తర్వాత ఏం చేసింది? ఆ నదిలోంచి ఆ బోన్ నోటితో పట్టుకొని చూసింది. ఎక్కడ చూసింది? వాటర్లో చూసింది. మనం నీడలో ఎండలో నుంచుంటే మన ప్రతిబింబం కనిపించిందా? అలాగే నీటిలో కూడా మనం నుంచుంటే మన యొక్క ప్రతిబింబమే కనబడుతుంది. అద్దంలో చూసుకున్నాం అనుకో ఎవరు కనబడతారు? మనమే. అలాగే నీటిలో ఈ కుక్క యొక్క ప్రతిబింబం కనబడిందంట. చూసి ఏమనుకుంది? అక్కడ వేరే కుక్క ఉన్నదనుకొని దాన్ని పారద్రోలాలి అనుకుని నోట్లో ఉన్న ఎముకని మర్చిపోయి నోరు తెరిచిందంట. నోరు తెరిస్తే ఏమవుద్ది? నోట్లో ఉన్న బోను వాటర్లో పడిపోయింది. ఎదిగో అప్పుడు నోట్లో ఉన్న ఎముక ముక్క మరో కుక్క ఉన్నట్లుగా భ్రమపడి వదిలేసింది కదా. మిస్టేక్ అంటే ఏంటి? భ్రమ. ఆ కుక్క తన సొంత ప్రతిబింబంపై మొరగడానికి నోరు తెరిచిందంట. బార్క్ అంటే మొరగడం. నోరు తెరిచేటప్పుడు ఏమైంది? వెంటనే నోట్లో ఉన్న బోను వాటర్లో పడిపోయింది. ఆ పీస్ అంటే ఆ బోన్ పీస్ అంటే దుమ్ము ముక్క అన్నమాట. అప్పుడు హంగ్రీ అంటే ఆకలి. ఆ రోజంతా కూడా ఆకలితో తిండి లేకుండా ఉండవలసి వచ్చింది. దురాశ పనికిరాదు, అత్యాశ పనికిరాదు, దురాశ దుఃఖానికి చేటని ఈ కథ యొక్క అర్థం. బాగుందా?